ఆత్మలో ఆనందించటం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత, భాగ్యం. సంఘానికి ఇచ్చిన ఈ అంచె దినాల్లో దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం కదా. నిజంగా ఇదే జరగకుండా చనిపోతే ఎక్కడికి పోయే వాళ్ళం అనేది కూడా కొంచెం నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే నాట్యం చేయకుండా ఎలా వచ్చావు అని ప్రశ్నిస్తే, అంటే ఒక అవకాశం ఇచ్చి దేవుడు నాట్యం చేయాలని ఆత్మ ద్వారా ప్రేరేపించిన ద్వారా, మామూలుగా కాదన్న కదా. సోదరుడు పోయి నాట్యం చేయకుండా అంటే అప్పుడు ప్రేరేపణ లేదు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ అప్పుడు లేదు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వచ్చిన దగ్గర నుంచి మనము నాట్యము చేయకుండా ఎలా ఉండగలుగుతాం? దావీదు వలె మనం నాట్యం ఆడాలని ప్రభు వాక్యం ద్వారా మనము ఆజ్ఞ పొందిన వారంగా ఆ విధంగా నాట్యం చేస్తూ మన ప్రభు సన్నిధిలో గడపాలని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఆత్మకు మనం ఎంతగా మనము లోబడి ఉన్నాం. దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సహోదరం, మరి ఏ విధంగా మనం జీవిస్తున్నాం? లోబడట చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ది థింగ్స్. అంటే ఎందుకు మన జీవితంలో మనకి ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి ఆలోచించాలి. ఎందుకు ఇంతగా కోరుతున్నా, అంతగా మనం ప్రేమిస్తున్నాడు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఏంటమ్మా, నా మటుకు ఏదైనా శ్రమలు ఎక్కువ వస్తుంటే నన్ను అంతగా ప్రేమిస్తున్న లెక్కలో పోతాను. నేను ఏదో కష్టం వచ్చినట్టు బాధపడను. ఆయన ఎంతగా ప్రేమిస్తుంది, ఎందుకంటే ఇంకా నాకు క్లోజ్గా ఉంటాడు ఆయన ప్రభు. ఆ ఆత్మీయ జ్ఞానం కావాలి మనకి సోదరు. ఆ ఆత్మీయ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని దేవుని చిత్తమవుతున్నది. దేవునికి స్తోత్రం. ఆ గురించి మాట్లాడినప్పుడు చాలా కన్ఫర్మేషన్ అనిపించింది నాకు. ఈ దినమే ప్రభు మాట్లాడదు, వేకో జామున ఆమె ఆ మాట మాట్లాడటం, ఆ మాట సరోజన అమ్మ పేరు చెప్పుకుందని ఎందుకంటే బుద్ధి తెచ్చుకోవాలి. రేపు దినం మళ్ళా ఆమె మనల్ని నిందించకుండా కదా. నేనంటే 2 గంటలకు చేసేదంటే 8 గంటలకు ఉంటుంది. చక్కటి ఆరోగ్యం, చక్కగా పని చేసుకుంటుంది. ఇప్పటికీ అదే పని ఆమె చేయగలుగుతుంది. సోదర, మన జీవితంలో అంత కోల్పోతున్నాం. ముఖ్యంగా సోదరు, మన కనులు ఏం చేస్తున్నాం? వీఆర్ స్ట్రెయినింగ్ అవర్ ఐస్. ఏంటమ్మా, మెయిన్గా ఏంటంటే స్ట్రెయిన్ అయిపోతున్నాం. స్ట్రెయిన్ అంటే ఏంటమ్మా, అలసిపోతున్నాం. మన కళ్ళు ఏం చేస్తున్నాం? అలసిపోతున్నాం. ఇంతకుముందు కాలంలో కళ్ళు అలసే కావు. అక్కడెక్కడో చూస్తున్నామో గుర్తుపట్టేవాళ్ళు. సైట్ విన్నామా, 2-3 కిలోమీటర్లు అవుతున్న మనుషులు కూడా గుర్తుపట్టరు. ఇప్పుడు పట్ల మనం దగ్గరనే గుర్తుపట్టలేకపోతున్నాం. కారణం ఏంటి? ఇది విటమిన్ లోపం కాదమ్మా. నాకు దీని పక్క విటమిన్ లోపం కాదమ్మా. మన కనులు మనం స్ట్రెయిన్ చేయడం, మనం చాలా స్ట్రెయిన్ చేస్తున్నాం. సో ఆ విధంగా స్ట్రెయిన్, అది చూస్తున్నాం, ఇది చూస్తున్నాం, ఆ లైట్ చూస్తున్నాం, ఈ లైట్ చూస్తున్నాం, అది చూస్తున్నాం, ఇంకేదో లైట్స్ అన్నీ ఫోకస్ అయిపోయి ఆ కళ్ళ ఆ వెలుగంతా కూడా ఏమవుతుందమ్మా, మన కళ్ళని స్ట్రెయిన్ చేస్తున్నాయి. స్ట్రెయిన్ అని ఏమనుకున్నాం? అలసిపోయేటట్టు చేస్తున్నాం. తద్వారా ఏంటి, మనకు నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది. ఆ స్ట్రెయిన్ ఎట్లా చేస్తాం వల్ల లేట్ నైట్స్ కదా. పొద్దున్నే ఉదయకాలం లేవాలంటే కంపల్సరీగా నేను చెప్తున్నా, నువ్వు కొంచెం ఎర్లీగా పండుకుంటేనే నడుస్తుంది కదమ్మా. లేకపోతే నువ్వు లేచినట్టు కాదు. అది ఆశతో లేవాలి 2 గంటలకి. ఇది నా దినం, ఇట్ ఈస్ మై డే, ఇది నా దినం. ఈ దినాన్ని నా దినంగా నేను ఎట్లా జీవించగలుగుతాను? దేవుడు నాకు ఇచ్చిన ఈ దినం నాది అని నువ్వు గుర్తించాలి. ఇది నా దినం, దీన్ని ఈ విధంగా నేను జీవిస్తాను, ఈ విధంగా గడుపుతాను. ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు సోదరుడా, చక్కటి జీవితం మనం జీవించగలుగుతాం. వేకువజామున కదా, వేకువజామున వెరీ ఇంపార్టెంట్. 61వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ఎవరి స్వాస్థ్యం అనేది ఆయన నామం ముందు భయభక్తులు గల వారి స్వాస్థ్యాన్ని నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ఇది నా స్వాస్థ్యం కాదు.
నీ నామందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము ఒకటి ఉన్నది. ఆ స్వాస్థ్యాన్ని నీవు నాకు అనుగ్రహించుతున్నావు. వాళ్ళకున్న ఆ స్వాస్థ్యాన్ని తీసుకొచ్చి మనకు దేవుడు అనుగ్రహించున్నాడు. అదే ఆలోచించినామా? ఎవరైనా వచ్చి అయ్యా ఇగోయా నీకు ఈ 10 ఎకరాలు భూమి ఇస్తున్నట్టు ఎంత సంతోషం తీసుకుంటాం? తీసుకోవమ్మా, ఏమమ్మా ఏం బ్రదర్ తీసుకుంటావు 10 ఎకరాలు భూమి ఇస్తున్నా అంటే కొలతలు కూడా లేదు తీసుకుంటాం కదా. మాకు కూడా 10 ఎకరాలు తీసుకుంటూ ఉంటాం. ఇల్లు రాసిస్తా అంటే హ్యాపీ తీసుకుంటాం. తర్వాత కారు ఇస్తా అంటే కారు తీసుకుంటాం. ఎంత హ్యాపీగా తీసుకుంటాం. బట్ వాటి కూడా మనకి ఇవ్వబడింది ఏంటి? అది మనం కన్నులు సహోదరుడా, కన్నులు, చెవులు, కాళ్ళు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఇవన్నీ మనకు అనుగ్రహించాడు. ఇది ఫిజికల్గా అందరికీ ఇచ్చాడు. వాడు స్పిరిచువల్ ఆత్మీయ జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం వింటున్నాం. అక్కడ దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, సహోదరుడా వాడబారైన స్వాస్థ్యము, ఇవన్నీ కూడా స్వాస్థ్యం మనకు తెలుసమ్మా. ఆ విధంగా మనం చూస్తూ ఆయన రక్తం, ధైర్యం, నిరీక్షణ, పేషెన్స్ అంటే ఏంటమ్మా? ఓపిక. ఇది మనకు స్వాస్థ్యంగా అనుగ్రహించినది. దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అదే తీసుకున్నది అదేం తీసుకో. ఇది ఆయన యందు భయభక్తులు గల వారి స్వాస్థ్యం. వారికి ఇవ్వబడ్డ స్వాస్థ్యం మనకు అనుగ్రహింపబడ్డది. వారికి పేషెన్స్ ఇచ్చాడు దేవుడు. వాళ్ళు పొందుకున్న పేషెన్స్, స్వాస్థ్యంగా పొందుకున్న ఆ పేషెన్స్ని మనం కూడా ఏం చేయాలమ్మా? పొందుకోవాలని దేవుని సన్నిధిలో మనము ప్రాధేయపడాలమ్మా. ఈరోజు మన జీవితంలో ఏం లేదు? పేషెన్స్ లేదు. ఒక మాట అంటే పడతారా? నేను నిజంగా ఆలోచించాను. అబద్ధం ఆడదు. పట్టడం కష్టం అనిపిస్తుంది. కానీ సహోదరుడు పట్టం నేర్చుకోవాలి. దేవుని నామం జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే కాలం కూడా దేవుని నాతో మాట 3 రకాలు ఉంటాయి అమ్మా. దెబ్బలు ఏంటమ్మా? దెబ్బలు 3 రకాలు ఉంటాయి. 3 రకాలు. ఒకటేమో నువ్వు చేసిన పేదలు బతిక, నువ్వు చేసిన తప్పిదానికి నువ్వు దెబ్బలు తింటే ఓకే. నువ్వు చేయని దానికి దెబ్బలు తింటే ఓకే. నువ్వు చేసిన తప్పిదానికి దెబ్బలు తింటే ఇక దానికి పెద్ద గొప్పతనం లేదు. ఎందుకు దెబ్బలు తిన్నావు అంటే నువ్వు తప్పు చేసావు, దానికి దెబ్బలు తిన్నావు. తప్పు చేసిన దెబ్బ కంపల్సరీగా వస్తాయి. తప్పు చేయకపోయినా నేను తప్పు చేయలేదు, నో ఛాన్స్. దెబ్బలు వస్తున్నాయి అంటే దెబ్బలు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే తప్పు చేసినా వస్తాయి, చెప్పకుండా మేలు చేసి కీడు అనుభవించడం, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది దేవునికి హితమగు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అడుగుతూ ఉంటాం మన ఇష్టం జీవితం మనం జీవిస్తూ ఉంటాం. సార్ ఏంటమ్మా మీరు ఆలోచించండి, ఎందుకు మనం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం? వై ఆర్ వి లీడింగ్? ఎందుకమ్మా ఒక మాట అంటే పడలేం, చేయని దానికి మనకు మాట వస్తే వామ్మో తట్టుకోలేం. మన దేవుడు ఏమంటున్నాడు? మేలు చేసి, ఐ డూ గుడ్, హెల్ప్ చేస్తా. హెల్ప్ చేసిన తర్వాత నన్ను తంతారు, నన్ను తిడతారు, నన్ను కొడతారు, కీడు వేస్తారు నాకు. వెరీ గుడ్. అదేంటమ్మా? ఆయన ఘనత, ఇతరు ఆయన ఘనత. గాడ్ బి ప్రైజ్డ్. అప్పుడు దాంట్లో దేవుడు ఏం చేస్తున్నామా? ఆయన తన అక్కడ కొనియాడబడుతున్నాడు. తనకు ఒక ఘనత కలుగుతుంది, గమనించాం. కాబట్టి మేలు చేయడం నేర్చుకోండి. తప్పు చేశానా, తప్పు చేయట్లేదా అనేది కాదు మనకు కావాల్సింది. ఏంటమ్మా? తప్పు చేశానా, తప్పు చేయదు కాదు. నేను ఎల్లప్పుడూ మేలు చేసేవాడిగా ఉండాలి. ఎందుకు మేలు చేయాలి? కీడు అనుభవించాలి. దట్ ఈజ్ అది సిద్ధపడే చేయాలి. అది సిద్ధపడి, లేకపోతే నువ్వు చేసినా వస్తున్నాయి, చేయకపోయినా వస్తున్నాయి. అది వాస్తవం. నువ్వు చేసినా వస్తాయి, చేయకపోయినా వస్తాయి. దానికంటే మేలు చేసి సంపాదిస్తా, కీడు అనుభవిస్తా. తద్వారా ఏమవుతుంది? నా తండ్రికి, నా దేవునికి ఘనత కలుగుతున్నాం. ఎంత గొప్ప మాటలు! ఆ మాట నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఎంత గొప్ప!
ఎంత గొప్ప ప్రేమతో అంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఒక కీడు చేసి మేలు చేసి కీడు అనుభవిస్తున్నాం అంటే అది మన దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమను గుర్తించాలి. ఆ ప్రేమను గుర్తించాలని దేవుని చిత్తమైంది. డోంట్ రియాక్ట్ సోదరుడు. మేలు చేయకుండా అది అసలే రియాక్ట్ కావద్దు. తప్పు చేస్తే ఆ రియాక్ట్ అవుతానికి ఆస్కారం లేదు. తప్పు చేసినప్పుడు రియాక్ట్ అవుతానికి ఆస్కారం లేదు. తప్పు చేయకపోయినా కూడా రియాక్ట్ అవుతాం తప్పు, దానికి కూడా రియాక్ట్ కావద్దు. మనం ఎప్పుడు రియాక్ట్ కాకూడదు, మేలు చేసి కీడు అనుభవించడానికి దానికి సిద్ధపడి ఉంటాయి. కాబట్టి ఈ రెండు మనకి కామన్ ముందుకోదు. ఈ రెండు గొప్పగా కనపోవడానికి కారణం ఏంటంటే ఈ మూడోది లేదు, ఒరిజినల్ది మిస్ అయిపోతుంది. సిస్టర్స్ అర్థమవుతుంది చెప్పిన మాట, ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఐ సేయింగ్. ఈ మూడోది మిస్ అవుతుంది కాబట్టి ఆ రెండోదే నేను తప్పు చేశాను, నేను తప్పు చేసిన చూడండి, తప్పు చేసిన దెబ్బలు వస్తున్నాయి, తప్పు చేయకపోయినా వస్తున్నాయి దెబ్బలు, మాటలు వస్తున్నాయి. ఈ రెండు ఇక్కడే రెండు తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది ఇక్కడ? మూడోది లేదు ఒరిజినల్గా. మూడోది నువ్వు గుర్తించగలిగితే ఈ రెండు లెక్కలో రావు. మేలు చేసి ఐ డూ గుడ్ ఏ చేసి వాళ్ళు ఏంటో వల్ల వాళ్ళ దగ్గర నుంచి నేను గంట పొందాను. ఏంది పొందాను? మేలు చేసి తిరిగి నేను ఏం చేస్తామా? వీడియో ఇస్తాను. అందుకే దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. అది మన జ్ఞానం. ఈ విధంగా ఇది గొప్ప స్వాస్థ్యం నాకు ఎంతమ్మా. అట్లా కీడు అనుభవించాలనే ఒక ఆ ధోరణి అనేది, ఆ తత్వం అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఇది అనుభవపూర్వకంగా రావాల్సిందే. ఏదో అర్ధరాత్రుల్లో వచ్చేది కాదు. ఇది నా దగ్గర నుంచి మీరు తీసుకుంటే వచ్చేది కాదు. అన్లెస్ యూ ప్రాక్టీస్. ఆ రెండు గుర్తించారు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్, సెకండ్ ఈజ్ వేస్ట్. ఈ మూడోది గుర్తించాలి అని ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే చేస్తావో అది